నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యే కాంతారావు గారికి రైతు సేవా సమితి పుల్కల్ గ్రామం తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. జూక్కల్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా విద్య, వైద్య, వ్యవసాయం మరియు టూరిజం అభివృద్ధికి కృషి చేస్తానని అసెంబ్లీ సమావేశంలో మాట్లాడిన మాటలకు మద్దతుగా ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు గారికి పాలాభిషేక కార్యక్రమాన్ని రైతు సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే మాట్లాడని విధంగా అసెంబ్లీ సమావేశంలో మాట్లాడి తనదైన శైలిలో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. ఆయన బిచ్కుంద మండల కేంద్రంలో సోయాబీన్ ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలి అని, దానివల్ల జరిగే ప్రయోజనానికి సంబంధించిన మాటలు మమ్మల్ని ఎంతో ఆనందం కలిగించాయి. అందువలన ఆయనకి మద్దతుగా పాలాభిషేకం చేస్తున్నాము. అసెంబ్లీలో చెప్పిన విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని రైతు సేవా సమితి తరపున మేము కోరుకుంటున్నాము. కామారెడ్డి డిస్టిక్ బిచ్చుకుంద మండల్ పుల్కల్ గ్రామంలో ఈరోజు గౌరవనీయులు లక్ష్మీకాంతారావు గారికి క్షీరాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. విషయం ఏంటంటే, రైతులు గత కొంతకాలంగా సోయాబీన్తో కొనుగోలు కేంద్రాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సమస్యల్ని అతి త్వరగా ఎమ్మెల్యే గారు గమనించి సోయాబీన్ ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో మాట్లాడడంపై మేము పుల్కల్ రైతు సేవా సమితి హర్షం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా ఈ జుక్కల్ వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి కొరకు కౌలస్నాల టూరిజం కానీ, ఈ సోయాబీన్ కానీ, ఈ రైతుల అభివృద్ధి ప్రదాతగా మన గౌరవ లక్ష్మీకాంతారావు గారు అసెంబ్లీలో చాలాసార్లు పలుమార్లు మాట్లాడడం అనేది మాలో చాలా ఆశల్ని నెలకొల్పుతుంది. కావున ఈ లక్ష్మీకాంతారావు గారు మమ్మల్ని ఆనందింపజేయాలని, ఇంకా ఈ జుక్కల్ నియోజకవర్గాన్ని చాలా ముందుకు తీసుకెళ్లాలని పుల్కల్ రైతు సేవా సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం. పుల్కల్ గ్రామంలో రైతు సేవ ఆధ్వర్యంలో లక్ష్మీ కాంతారావు గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి సోయా యూనిట్ గురించి, ప్రాసెస్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఆయన కోరడం జరిగింది. అదేవిధంగా జుక్కల యొక్క సమస్యలు కూడా ఏకో టూరిజం గురించి కానీ, కౌలాస్ గురించి కానీ, అదేవిధంగా మన కౌలాస్ కోట గురించి కానీ ఆయన చాలా అభివృద్ధి ప్రతి అసెంబ్లీ సమావేశంలో చాలా అంశాలు ఆయన ప్రస్తావించడం జరుగుతుంది. జుక్కల్కు అభివృద్ధి ప్రదాతగా ఆయన పేరు నిలవడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఆయన ఐటీ హబ్గా మనం వెచ్చుకుందాన్ని కూడా, అదేవిధంగా టూరిజాన్ని కూడా కౌలాస్ కోట గురించి కూడా ఆయన టూరిజం చేయాలని మంత్రి గారితో అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ప్రతి అసెంబ్లీలో కూడా జుక్కల్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ, కాబట్టి ఆయనకు మేము సపోర్ట్ గా ఈరోజు పాలాభిషేకం మా పుల్కల్ రైతు సేవా సంఘంలో సపోర్ట్ గా మేము పాలాభిషేకం చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకా అభివృద్ధి చేయాలని మేము ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మా తరఫున ఎమ్మెల్యే గారికి, జుక్కల్ ఎమ్మెల్యే గారికి